మనకు మేనిఫెస్టేషన్ గురించి కరెక్ట్ తెలియాలంటే ముందు మెమొరీ గురించి తెలియాలి. వాట్ ఈస్ మెమొరీ? మన మైండ్లో కొన్ని కోట్ల న్యూరాన్స్ ఉంటాయి. ఏదైనా ఒక విషయాన్ని ఎక్కువ సార్లు కమ్యూనికేట్ చేయడం వల్ల ఆ విషయం ఎక్కువ గుర్తుంటుంది. అదే తక్కువ సార్లు మీరు చేయడం వల్ల చాలా తక్కువ గుర్తుంటుంది. ఏదైనా సరే ఒక పని రెగ్యులర్గా చేయడం, రెగ్యులర్గా ఆలోచించడం వంటివి చేస్తే మన మైండ్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. నెంబర్ 2, మెమొరీ ఈజ్ ఇంపార్టెన్స్. ఏదైనా ఒక విషయాన్ని ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టి చేయడం వల్ల ఆ విషయం చాలా ఎక్కువ కాలం గుర్తుంటుంది. అది జాబ్లో అయినా, బిజినెస్లో అయినా, స్టడీలో అయినా సరే. మన మెమొరీ ఇంకా మంచిగా ఇంప్రూవ్ కావాలి అంటే ఎక్సర్సైజ్, స్లీప్ అండ్ డైట్ చాలా కీ రోల్ ప్లే చేస్తాయి. కల్టివేషన్ ఆఫ్ మెమొరీ. మనం ఏదైనా విషయాన్ని ముక్కు, చెవులు, కళ్ళ ద్వారా చాలా ఈజీగా గ్రాప్ చేయగలుగుతాం. వాటి ద్వారా చాలా తొందరగా మైండ్లోకి స్టోర్ చేసుకోగలుగుతాం. అటెన్షన్. ఏదైనా ఒక పని నువ్వు శ్రద్ధగా చేస్తే అందులో ఉండే చిన్న చిన్న తప్పులు కూడా నీకు తెలియాలి. ఆ చిన్న చిన్న మిస్టేక్స్ కాకుండా ముందుకు ఏ విధంగా వెళ్ళాలి, ఆ చిన్న చిన్న మిస్టేక్స్ నుంచి నువ్వేం నేర్చుకుంటున్నావు అనే దాని మీద నీ ఫ్యూచర్ డిపెండ్ అయి ఉంటుంది. సో ఇంకా అయిపోలేదు, రేపు పార్ట్ 2లో కలుద్దాం.